Praise the Lord. Praise the Lord. Today is లోకంలో అంతా ఏదో స్పెషల్ ఒక డే పెట్టారు. వాట్ ఇస్ దట్ డే? Father's Day. డాడీస్ డే, ఫాదర్స్ డే, వాట్ ఎవర్ పీపుల్ సే. నిజంగా దేవుడు తన కృపను బట్టి డాడీ విలువ ఎవరికి తెలుస్తుంది తెలుసా? డాడీ లేని వాళ్ళకి తెలుస్తుంది. నిజంగా దేవుడు నా జీవితంలో ప్రత్యేకంగా, నాకు మా నాన్న డాడీ ఇప్పుడు లేరు, బట్ వెన్ హీ వాజ్ దేర్ చాలా సిన్సియర్ గా, అంటే పేరెంటింగ్ లో తల్లిదండ్రులు ఈ రోజు మనం ఏమై ఉన్నామో దేవుడు అటువంటి వాళ్ళను మనకు ముందుగా పెట్టి, ఆమెన్. ఐ నో దట్ దేర్ ఆర్ సో మెనీ గుడ్ పేరెంట్స్ హూ హ్యావ్ డన్ లాట్ విత్ దేర్ ఫ్యామిలీస్. మా నాన్న చాలా సాక్రిఫైసెస్, మామూలు సాక్రిఫైసెస్ కాదు. మా డాడీ గురించి అనుకుంటే, హీ వాజ్ అన్ ఇంజనీర్. హీ కుడ్ హ్యావ్ ఎప్పుడో కార్ కొని నడుపుకుంటూ ఎంజాయ్ చేస్తుండొచ్చు, బట్ ఏ రోజు అలాంటి జీవితం పోకుండా అంత పిల్లల గురించి ఆలోచించినటువంటి తల్లిదండ్రులను దేవుడు నాకు ప్రత్యేకంగా ఇచ్చింటున్నాడు. అంతేకాకుండా మా డాడీ ఉండగానే గాడ్ టాట్ మీ హూ హీ ఈస్. దేవుడు నాకు తండ్రి అనేది ఏంటి అనేది. ఈ రోజు నేను ఏదైనా, నో ఫాదర్ ఈస్ పర్ఫెక్ట్, నో డాడీ ఈస్ పర్ఫెక్ట్ ఆన్ దిస్ ఎర్త్ ఎక్సెప్ట్ వన్ డాడీ. హల్లెలూయా. Hallelujah. He is the father of lights, where there is no, ఆయనలో ఎటువంటి మచ్చ మలినం ఉండదు అంటాడు జేమ్స్. చెప్పేప్పుడు ఏమంటాడంటే, ఎవ్రీ గుడ్ థింగ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ది ఫాదర్ ఆఫ్ లైట్స్. హల్లెలూయా. దేర్ ఇస్ నో బ్లెమిష్ ఇన్ హిమ్. ఆయనలో ఏమీ లేదు. మిగతా అందరు ఫాదర్స్ లో ఎక్కడో చోట ఒక నెగటివ్ ఉండనే ఉంటది, ఏదో ఒక, బికాస్ బీయింగ్ హ్యూమన్స్. బట్ స్టిల్ ఎవరెవరైతే ఫాదర్స్ ఈరోజు వింటున్నారో దేవుని వాక్యం, నేను ఈరోజు ఒక పేరెంటింగ్ ఏదైనా చేస్తున్నాము, ఒక ఫాదర్ గా ఉంటున్నామంటే కేవలం దేవుడు తను ఒక తండ్రి ప్రేమ ఏంటి అనేది నాకు తెలియపరచడం వల్లనే చేయగలుగుతున్నాం తప్ప దెర్ ఇస్ నథింగ్ మోర్. హల్లెలూయా. ఆమేన్. Amen. ఆమేన్. ది మోస్ట్ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఎక్కడ వచ్చిందంటే, వెన్ ఐ న్యూ దట్ దెర్ ఇస్ ఎ గాడ్ హూ లవ్స్ మీ. నన్ను అందరికంటే ఎక్కువగా ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించే దేవుడు అని ఏ రోజైతే నాకు తెలియపరచబడిందో నా ఆత్మలో, దట్ వాస్ ది డే ఆఫ్ మై ఎవ్రీథింగ్ టర్న్డ్ అసైడ్ ఇన్ మై లైఫ్. నా లైఫ్ అంతా కూడా, నా థింకింగ్ అంతా కూడా మారిపోయింది. హల్లెలూయా. అంతవరకు ఒక రకమైన జీవితం, ఆ తర్వాత ఇంకొక రకమైన జీవితం. హల్లెలూయా. Hallelujah. ఈ విషయాన్ని, ఈ దేవుని యొక్క ప్రేమను ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్. ఒక మనిషి ఎక్స్ప్లెయిన్ చేయలేడు, ఒక దేవదూత ఎక్స్ప్లెయిన్ చేయలేడు, ఎవరు చేయలేరు. కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే తన యొక్క కృపతో ఆయన మనకు ఒక ప్రత్యక్షతను అనుగ్రహించాలి. హీ షుడ్ రివీల్ హిమ్సెల్ఫ్ టు అస్. తండ్రి ప్రేమ అనేది మెంటల్ ఇన్ఫర్మేషన్ కాదు, నాలెడ్జ్ కాదు, జ్ఞానంతో చూసేది కాదు. ఇట్ హ్యాస్ టు బి పర్సీవ్డ్ బై యువర్ హార్ట్. హల్లెలూయా. ఆ పర్సెప్షన్ ఎవరిస్తారు, ఆ అర్థం చేసుకునేది ఎవరిస్తారంటే, అజ్ఞానం కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ఆమేన్. అయితే పాత నిబంధనలో మోషే భక్తుడు ఒక ప్రయత్నం చేశాడు దేవుని గురించి, దేవుని ప్రేమను గురించి. చాలా మంది పాత నిబంధనలో దేవుడు అంటే ఒక క్రూరుడు, ఒక రాక్షసుడు, ఒక ఏమంటారు హిట్లర్ టైప్ ఆఫ్ మెంటాలిటీ అనుకుంటారు. కాదు. మోసెస్ వాస్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టు పీపుల్ హౌ లవింగ్ గాడ్ వాస్. ఒకసారి చూద్దాం, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. ఫస్ట్ 6వ వచనం చూద్దాం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతిష్ఠితమైన జనం అంటే ఏంటి? యు ఆర్ సపరేటెడ్, యు ఆర్ కాన్సక్రేటెడ్. ఇశ్రాయేలీలు వాళ్ళతో మోషే చెప్తున్నాడు, అయ్యా మీరు, మిమ్మల్ని గురించి మీరేమనుకుంటున్నారో తెలియదు, కానీ మీరు ప్రత్యేకింపబడిన జనాంగము. హల్లెలూయా. మీరు, యు ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, మీరు దేవుని కోసం ప్రత్యేకంగా తీసి పెట్టబడిన జనాంగము. యు ఆర్ నాట్ సింపుల్, అందరిలో కాదు. ఆమేన్. అందుకే గమనించండి, 100 రూపాయల్లో దశమ భాగం అంటే 10 రూపాయలు. దశమ భాగము ప్రశస్తమైందా? 90 రూపాయలు ప్రశస్తమైందా? దశమ భాగమే ప్రశస్తం. 10 రూపాయలు అయినప్పటికీ అది ప్రశస్తమైంది. 90 రూపాయలు అది ప్రశస్తం కాదు. హల్లెలూయా. ఎందుకు ప్రశస్తము?
అది దేవునిది కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి అనే పదం ఏదైనా ఉంది అంటే దట్ హోల్డ్స్ ఎ సపరేట్ లెవెల్. దాని లెవెల్ వేరైపోతుంది. మీరు దేవుని కోసం ప్రతిష్ఠితమైన జనాలు. You are of a separate level. Hallelujah. Hallelujah. You are not ordinary people. You are special category. Hallelujah. Hallelujah. Amen. నెక్స్ట్ వర్స్ చూద్దాం, 7వ వచనం. మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. ఆమేన్. ఆమేన్. అయ్యా, మీరు అనుకోవచ్చు మేమేమో చాలా మంది ఉన్నాము అనుకుంటున్నారేమో. నిజానికి అంటే వాళ్ళ కాలంలో జనాభా పాపులేషన్ ఈ లెక్కలు లేవు. వీళ్ళు అడవులలో తిరుగుతుండగా వాళ్ళు ఏమనుకున్నారంటే మేమే చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నాము అనుకున్నారు. వాళ్ళు ఎక్కువ లేరని కాదు, కానీ వేరే దేశాలలో జనాలు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. అది వీళ్ళకి తెలియదు. ఆ జనాలతో కంపేర్ చేస్తే మీరు చాలా తక్కువ మంది అనే మాట చెప్తాడు. దేవుడు మీరేదో ఎక్కువ మందిని మిమ్మల్ని ఎన్నుకోలేదు, చాలా తక్కువ మందిని మిమ్మల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు అర్థం చేసుకోవాలా, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అనేటువంటి వాళ్ళు నీ టాలెంట్స్ ను బట్టి కాదు, నీకుండే మంచితనం బట్టి కాదు, నువ్వు చాలా గొప్పవాడివని కాదు, గొప్ప చదువుకున్నావని కాదు. ఇటువంటి మాటలను బట్టి మోసపోకండి. చాలా మంది ఏమంటారంటే వీడ డాక్టర్ అని దేవుడు ఎన్నుకున్నాడు, ఈయన బాగా పాటలు పాడతాడని దేవుడు ఎన్నుకున్నాడు. కొందరు మనుషులు హ్యూమన్ థింకింగ్ ఏంటంటే నీకేదో స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయని దేవుడు ఎన్నుకున్నాడు అనే మేము భ్రమను కలగజేస్తాం. దేవునికి అవసరమే లేదు నీ టాలెంట్స్. హల్లెలూయా. యేసుప్రభు ఓసారి ఏమంటాడు, పిల్లలు ఆరాధించడము స్తుతించడం బంద్ చేస్తే ఈ రాళ్ళు లేసి ఆరాధిస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎవరితోనే చేయించుకోడు ఏ పని. నువ్వే కావాల్సిన అవసరం లే, నీ టాలెంటే కావాల్సిన అవసరం లే, నీ జ్ఞానమే కావాల్సిన. గాడిద ద్వారా మాట్లాడినా. హల్లెలూయా. హల్లెలూయా. God can use anything in this universe. నీ టాలెంట్ ను బట్టి కాదు, నీదిని బట్టి కాదు, నీ గొప్పతనం కాదు, నీకు బాగా నీకు నిలకడగలిగిన మనస్తత్వం ఏది కాదు. నాకు ఒకప్పుడు ఒక ఆయన చెప్తుండే, తమ్ముడు చాలా అప్రైట్ గా ఉంటాడు కాబట్టి దేవుడు. అప్రైట్ లేదు, ఏమీ లేదు, నాకు తెలుసు నేను ఎట్లా అంటాను. అర్థమైందా? నాకున్న నీతి అంతా దేవుని బట్టి వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. నాకున్న నీతి దేవుని బట్టి వచ్చింది. మనలో ఏం మంచితనం ఉంటుంది ఒకసారి ఆలోచిస్తే, there is nothing in us, there is nothing that God can select us. మనల్ని సెలెక్ట్ చేసుకుండే అంత మంచితనము నాకు తెలిసి ప్రపంచంలో ఎవరికీ లేదు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే దేవుడు ఎందుకు మరి దేవుడు వీళ్ళని ప్రేమిస్తున్నాడు? ఇప్పుడు చూడండి 8వ వచనం చూడండి. అయితే యెహోవా మిమ్మను ప్రేమించువాడు కనుకను, తాను మీ తల్లిదండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు కనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించెను. ఆమేన్. ఆమేన్. ఈయన చెప్తున్న మాట ఏంటంటే యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఫస్ట్ టైం దేవుని ప్రేమను గురించి సంథింగ్ బైబిల్లో రాయబడిన చోట ఇక్కడ. అంటే మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. చాలా మంది క్వశ్చన్స్ ఉంటాయి, దేవుడు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు, దేవుడు అసలు నేనంత అర్హున్నా, నేను ఇదా అదా. అందరికీ ఎన్నో అట్లాంటి ఆలోచనలు వస్తుంటాయి. దేవుడు నిజంగా ప్రేమిస్తాడా, దేవుడు నిజంగా నేనంటే ఎంత ఇష్టపడతాడా? చాలా మందికి క్రైస్తవుల్లో దేవునికి దగ్గర కాకపోవడానికి పెద్ద కారణం ఏంటంటే ఈ ప్రశ్నలు. ఏమని, నిజంగా దేవుడు ఇంత ప్రేమిస్తాడా, ఇంత చేయగలడా, దేవుడు ఇంత ఉంటాడా, నేనంత అర్హత లేదే, నేనంత మంచితనం లేదే, నాకు అన్ని టాలెంట్స్ లేవే, దేవుడు మళ్ళీ దేని బట్టి నన్ను ప్రేమిస్తాడు? నిన్ను బట్టి కాదు దేవుడు ప్రేమిస్తుంది. ఇట్ ఈస్ హిస్ డెసిషన్. ఆయన నిర్ణయించిండు నిన్ను ప్రేమించ. లవ్ అనేది డెసిషన్. బాగా అర్థం చేసుకోండి, లవ్ ఈజ్ ఎ డెసిషన్. కొందరు అంటారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఇట్లా చూస్తున్నారంట ఇట్లా అయినారు. అట్లాంటిది ఏమి ఉండదు. నువ్వు ఎట్లెట్లా చూసినా, దొంగ చూపులు చూసినా, కామ చూపులు చూసినా, ఏం చూసినా కూడా తర్వాత నువ్వు డిసైడ్ అవుతావు ఏమని, ఐ విల్ ఫాలో దిస్ గర్ల్, లేకపోతే ఐ విల్ ఫాలో దిస్ బాయ్ అని ఒక డెసిషన్ తీసుకుంటారు. అర్థమవుతుందా? లవ్ ఇస్ ఎ డెసిషన్. అండ్ ఈ లవ్, దేవుని యొక్క ప్రేమ ఎటువంటి కలుషితం లేనటువంటి ప్రేమ. హల్లెలూయా. దిస్ ఇస్ ఎ క్లీన్ లవ్. హీ హాస్ డిసైడెడ్ ఈవెన్ బిఫోర్ ది ఫౌండేషన్ ఆఫ్ ది వరల్డ్ నిన్ను ప్రేమించాలి అనేది ఆయన ఎప్పుడో డిసైడ్ చేసుకున్నాడు. ఒక మాట రాసుకుంటారు, బుక్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా రాసుకుంటారా? ఐల్ గివ్ యూ వన్ రీజన్. హీ లవ్డ్ యూ. తెలుసుకోవాలందా రీజన్? హీ లవ్డ్ యూ బికాస్ హీ లవ్డ్ యూ.
He loved you because He loved you. he loved. అంతే. He loved me. దేవుడు నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఎందుకు ప్రేమిస్తున్నాడంటే ఆయన ఆల్రెడీ ప్రేమిస్తున్నాడు. He loved you because he loved you. ఎవరు దీన్ని వర్ణించలేరు. Nobody can explain God's love to you. హల్లెలూయా. ఈ వర్ణనాతీతమైన ఈ ప్రేమనే ఈ విశ్వాన్నంతటిని నడిపిస్తుంది. ఈ విశ్వమంతటిని నడిపించడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క వర్ణనాతీతమైన ప్రేమ. మీరు ఆలోచించండి, ఇన్ని గ్రహాలు ఉన్నాయి, ఇన్ని ఉపగ్రహాలు ఉన్నాయి, ఎందుకు అవన్నీ కరెక్ట్ గా ఆ కక్షల్లోనే తిరగాలి? ఎందుకు పక్కకి జరిగితే ఏమవుతుంది? మొత్తం కొలాప్స్ అయిపోతుంది. బట్ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ డన్. అలా జరగట్లేదు. ఒక టైం వస్తుంది, ఆకాశం నుంచి నక్షత్రాలు రాలుతాయి, అవన్నీ వస్తాయి. బట్ అంతవరకు కూడా సంఘం ఎత్తబడిన తర్వాత అవి జరుగుతాయి. సంఘం ఉండంగా ఏది జరగదు. హల్లెలూయా. Hallelujah. బికాస్ గాడ్ లవ్స్ యూ. ఆ ప్రేమను బట్టే నీ మీదికి ఏది రాకుండా ఈ విశ్వమంతటిని కూడా హీఈస్ ప్రొటెక్టింగ్ ఆల్ ది టైం. వాటన్నిటికీ అవి ఎంత వరకు ఉండాలో వాటికన్నీ లిమిటేషన్స్ పెట్టింది దేవుడే. హల్లెలూయా. Hallelujah. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ లవ్, వర్ణనాతీతమైన దేవుని ప్రేమ ఈ విశ్వాన్నంతటిని కూడా మీ కోసము ఆ కోసము నడిపిస్తుంది. హల్లెలూయా. Hallelujah. అందుకే వి షుడ్ నాట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. దేవుడు ప్రేమిస్తున్నాడంటే నమ్మడము, దాన్ని గట్టిగా పట్టుకోవడం నేర్చుకోవాలా. ఎందుకు ప్రేమిస్తున్నాడు, ఏమి ప్రేమిస్తున్నాడు? బికాస్ హీ డిసైడెడ్. ఐ టోల్డ్ యూ, హీ లవ్డ్ యూ బికాస్ హీ లవ్డ్ యూ. ఆమేన్. Amen. ఆమేన్. అందుకే పరిశుద్ధాత్మ దేవుని రిక్వెస్ట్ చేయండి, ప్రభువా నాకు రివీల్ చేయనా, నీ ప్రేమ నాకు తెలియపరచు అంటే ఆయన నీకు తెలియపరుస్తాడు. హల్లెలూయా. Hallelujah. 1 యోహాను 4:16 మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని ఫస్ట్ తెలుసుకున్న తర్వాత దాన్ని నమ్మాల. చాలా మంది చెప్తుంటారు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. చాలా మంది నమ్మరు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరిగిండదు వాళ్ళ హృదయంలో. అందుకే దేవుణ్ణి అడగాల, ప్రభువా నా మనోనేత్రాలను తెరువు నాయనా, నా మనోనేత్రాలు తెరువు తండ్రి, నీ ప్రేమ నేను అర్థం చేసుకోవాలి, నీ ప్రేమ నాకు తెలియాలి తండ్రి, నువ్వు నన్నెంత ప్రేమిస్తున్నావో అది నాకు తెలియాలా. హల్లెలూయా. Hallelujah. How much he loves you. The more you love, the more you know how much God loves you, the better your life will be. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావో నీ జీవితం అంతా విజయోత్సవంలో నువ్వు జీవిస్తుంటావు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఓన్లీ క్రాస్ క్యాన్ ఎక్స్ప్లెయిన్. అందుకే ఓ మాట చెప్తాను, ది డే యు అండర్స్టాండ్ గాడ్స్ లవ్, ఏ రోజైతే నీకు దేవుని ప్రేమ, దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నీకు అర్థమవుతుందో, దట్ విల్ బి ది ఎండ్ ఆఫ్ ఆల్ యువర్ సారోస్. నీకున్న కష్టాలు, నీకున్న నష్టాలు, నీకున్నటువంటి అన్నీ కూడా దెర్ విల్ బి ఎ బిగ్ ఫుల్ స్టాప్ వెన్ యు రియల్లీ నో దట్ హౌ మచ్ గాడ్ లవ్స్ యు. హల్లెలూయా. Hallelujah. బైబిల్లో అనేకమైనటువంటి ఉపమానాలు ఉన్నాయి. చాలా మంది ఉపమానాలను వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తర్జుమా చేస్తుంటారు. అయితే ఈ గాస్పెల్స్ లో, సువార్తలలో ఉన్నటువంటి వాటిలో ఒక 2 ఉపమానాలు, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో దెర్ ఆర్ 2 పారబుల్స్, 2 ఒక మంచి ఉపమానాలు ఉన్నాయి. దాంట్లో మనం ఒక మనిషిని చూస్తాం. ఆ మనిషి ఏం చేస్తాడంటే ఆయన ఒక అమూల్యమైన విషయాలను చూస్తాడు. చూసిన తర్వాత వాటిని చాలా వాల్యూ చేస్తాడు. ఇవి చాలా ఇంపార్టెంట్, నాకు ఇవి లేకపోతే నాకు కాదు అనుకుంటాడు. ఆయన అవి పొందడం కోసము అనేకమైన త్యాగాలు చేసి జీవితంలో చివరికి వాటిని పొందుకుంటాడు. పొందుకున్న తర్వాత ఎంతో సంతోషపడతాడు అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. ఎన్నో త్యాగాలు చేసినప్పటికీ ఆయన ఏమి చూశాడో, ఏమి కావాలనుకున్నాడో అవి పొందినప్పుడు ఆయన ఎంతో సంతోషించిండు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. హల్లెలూయా. Hallelujah. అందుకే ఈరోజు నా మాటలు మీరు చక్కగా ఫాలో అయితే, గ్రహించినట్లయితే, నా మాటలను ఏది మిస్ చేయకుండా విన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాల్లో ఒక కార్యం చేస్తాడు. ఇది మాటలతో జరిగే కార్యం కాదు, ఇది కేవలం అభిషేకంతో జరిగే కార్యం మాత్రమే. హల్లెలూయా. Hallelujah. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం చూడండి. పరలోక రాజ్యము
పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. హల్లెలూయా. హల్లెలూయా. బాగా విందాం, మళ్ళొకసారి చదవండి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. దేని పోలి ఉంది? పొలమును పోలి ఉందా? ధనము, పొలములో దాచిపెట్టబడిన ధనమును పోలి ఉంది. ఆమేన్. ఒక మనుష్యుడు దాన్ని కనుక్కున్నాడు. ఇక్కడ ధనం ఉందని కనుక్కున్నాడు, దాచిపెట్టి. ధనం ఉందనే విషయం ఈయనకు తెలుసు, ఇంకెవరికి చెప్పలేదు. ఆ విషయాన్ని దాచిపెట్టినారు. హల్లెలూయా. ఎవరికైనా చెప్తే ఏమైతుంది? వేరే వాళ్ళు తీసుకోపోతారు. ఎవరైనా తీసుకోపోవచ్చు. దాచిపెట్టినాడు. దాచిపెట్టి ఏం చేసిండు? అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొన్నాడు. హల్లెలూయా. నెక్స్ట్ 38వ వచనం, అదే అధ్యాయంలో పైకి వెళ్ళి చూసినట్లయితే మనకు ఆ పొలము లోకము. ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో పొలము గురించిన మాట వచ్చినప్పుడు మోర్ దాన్ వన్స్ ఇట్ ఈస్ రిటన్. పొలము అంటే లోకము, వరల్డ్ అనేది రాయబడింది. హల్లెలూయా. 45, 46 వచనాలు కూడా చూద్దాం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? ఒక చోట పొలంను చూపిస్తున్నాడు, ఇంకొక చోట ఏమంటున్నాడు? ఒక్క అమూల్యమైన ముత్యమును గురించి చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజు మనం ఏం చూడబోతున్నామంటే, యేసు ప్రభు ఈ యొక్క పొలమును లేకపోతే ఈ యొక్క ముత్యమును కొనేటువంటి వ్యక్తిగా మనం యేసు ప్రభువును చూడబోతున్నాం. హల్లెలూయా. రిడీమ్ అనే పదం ఉంటుంది ఇంగ్లీష్ లో. విమోచించడం అనేది ఒక పదం. విమోచించడం అంటే ఏంటి? కొనడం. రిడెంప్షన్, విమోచన అంటే బైబ్యాక్. ఏదైనా నీది కాని దాన్ని యు ఆర్ గోయింగ్ టు బై ఇట్ అండ్ గెట్ ఇట్ బ్యాక్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అంటే ఒకప్పుడు నీది అయ్యుండొచ్చు, తిరిగి నువ్వు మళ్ళీ దాన్ని పొందుతున్నావు దాన్ని. హల్లెలూయా. హల్లెలూయా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ పొలములో ధనం ఎట్లా దాచిపెట్టబడింది? ఆ పొలం ఓనర్కు తెలియకుండా ఎట్లా దాచిపెట్టబడింది? దాచిపెట్టిందని పొలం ఓనర్కు ఒకవేళ తెలిస్తే వాడు అమ్ముతాడా? అమ్మడు. సో దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను మిడిల్ ఈస్ట్ వీటి గురించి చదువుతుండినా. ఐ వాజ్ మేకింగ్ ఏ స్మాల్ స్టడీ. దాంట్లో ఏం తెలిసిందంటే, ఆ కాలంలో డబ్బు ఉన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళంట, డబ్బుని ఇంట్లో పెట్టుకుంటే దొంగలు వచ్చి కొల్లగొట్టేస్తారు కాబట్టి డబ్బునంతటిని కూడా పొలంలో ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా దాచిపెట్టేవాళ్ళంట. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇంటి గురించి ఆలోచిద్దాం, ఆ ఇంటి వ్యక్తిని గురించి ఆలోచిద్దాం, ఆ పొలము ఓనర్ గురించి ఆలోచిద్దాం. చాలా ధనవంతుడు, చాలా డబ్బు ఉంది, చాలా బంగారు ఉంది, వెండి, మంచి వజ్ర వైడూర్యాలు అన్నీ ఉన్నాయి ఆయనకు. అయితే ఆయనకు ఒక న్యూస్ వచ్చింది, పక్కన ఊర్లలో దొంగలు పడుతున్నారు అనేటువంటి సమాచారం ఆయనకు అందింది. అందుతోనే ఏం చేసిండు, ఇంట్లో ఉన్న భార్య దగ్గర ఉన్నవి, పిల్లల దగ్గర ఉన్నవి, ఆ ఇంట్లో ఉన్నటువంటి బంగారు నగలు అన్నీ కూడా తీసి ఒక పెద్ద డబ్బా తీసి, ఆమేన్, అర్థమవుతుందా, ఒక పెద్ద ఇనపెట్ట పెద్దది తీసి ఎవరికి తెలియకుండా దాన్ని నిండా నింపేసి అందరూ పడుకున్న తర్వాత ఫ్యామిలీ మొత్తం ఎవరికి తెలియకూడదు, ఈ కేవలం ఈ ఫ్యామిలీకి మాత్రమే తెలియాలా, ఆ దాన్ని ఒక బండి మీదనో దేని మీదనో తీసుకొని, అది కొన్ని కోట్లు, ఇట్స్ వర్త్ సో మచ్, దాన్ని ఎవ్వరికి తెలియకుండా తీసుకొని పోయి వాళ్ళ పొలంలో ఒక ప్లేస్ లో తవ్వి దాన్ని పెట్టేసి దాచిపెట్టి కప్పి పెట్టేశారు. ఇంటికి వచ్చేసినారు. దొంగలు ఏం చేస్తారు, బీదోళ్ళు ఇంటికి పోరు, ఈ ఊర్లో బాగా డబ్బున్న వాళ్ళు ఎవరు అని బాగా కనుక్కొని ఫలానా ఈ మనిషి ఇంటికి పోయినారు. పోయేసరికి మా ఇంట్లో ఏమి లేవు అని చెప్పేశారు. ఏమి లేవంటే ఊరుకుంటారా? దే మైట్ హ్యావ్ గాట్ ఫ్రస్ట్రేటెడ్. ఎట్లా లేకుండా పోతాయని చెప్పి ఇంట్లో ఉన్న అందరినీ చంపేశారు. కొంతకాలానికి ఆ పొలము వాళ్ళ తమ్ముందో వాళ్ళ బంధువుల్లో ఎవరికో పోయింది. ఆమేన్, అంతే కదా. ఒక కుటుంబంలో ఎవరు లేకపోతే ఏమైతుంది, వాళ్ళ బంధువుల్లోకి ఎవరికొకరికి నెక్స్ట్ నియరెస్ట్ వాళ్ళకు అది వెళ్ళిపోయింది. ఆ వ్యక్తికి తెలియదు. కొంతకాలం అయిపోయింది, ఆ జనరేషన్ అయిపోయిందో ఏమో తెలియదు, నెక్స్ట్ జనరేషన్కి వచ్చినారేమో తెలియదు. అప్పుడు ఈ బాటసారు ఒక ఆయన పాపం ఆ దారిలో పోతున్నాడు. పోతూ ఆ పొలంలో పోతున్నాడు.
బీడుబడిన పొలము, రాళ్ళు రప్పలు ఉన్నాయి. ఆయన షార్ట్ కట్ అని నడుచుకుంటూ పోతున్నాడు. పాపం నడుస్తుంటే కాలికి ఒకటేదో తగిలింది. రాయేమో అనుకున్నాడు, కానీ చూస్తే అది ఒక ఇనపెట్టకు ఒక కార్నర్. ఆయనకు డౌట్ వచ్చింది, అరే ఇదేంటి ఇక్కడ ఇనపెట్ట ఉందని. కొంచెం అక్కడ ఉన్నటువంటి మట్టిని అంతటిని కొంచెం జరిపి చూస్తే దాన్ని తెరిచి చూశాడు. చిన్నగా తెరిచి చూస్తే ప్రశస్తమైనటువంటి గొప్ప విలువ కలిగినటువంటి ధనమంతా దాంట్లో ఉంది. ఆయన దాన్ని మూచేసి మొత్తం కప్పి పెట్టేసి దాచిపెట్టింది, ఎవరికి చెప్పలేదు. హల్లెలూయా, ఎవరికి చెప్పలేదు. ఈయన మంచోడు, ఈయన దొంగ కాదు. బాగా గమనించండి, ఈయన దొంగ కాదు. దొంగ దోచుకొనుటకు హత్య చేయటకు వస్తాడు, దొంగతనం చేయటకు. ఈయన అట్లాంటోడు కాదు, ఈయన చాలా మంచి వ్యక్తి. హల్లెలూయా, ఈయన నీతిమంతుడు. ఈయన ఏదైనా న్యాయంగా తీసుకోవాలనుకునేటువంటి స్వభావం కలిగిన వ్యక్తి. ఈయన అందుకే ఏం చేస్తున్నాడంటే, ఈయన ఈ పొలం ఎవరిది అని కనుక్కున్నాడు. పోయి ఎవరిది ఈ పొలం? ఆ పొలం ఓనర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అయ్యా నాకు ఆ పొలం కావాలా. ఆయన షాక్ అయ్యాడు. ఆ పొలంలో పంట పండదు, ఏమి పండదు, బీడు భూమి, ఎవరు కొనటం లేదు. నువ్వు వచ్చి ఎట్లా అడుగుతున్నావు? లేదు లేదు నాకు కావాలండి. అవునా అంటే ఎందుకు వీడు ఇంత అడుగుతున్నాడు? దాని రేట్ ఎంత ఉందో దానికి 2 3 రేట్ చెప్పిండు. నిజంగా తీసుకుంటాడో లేదు చూద్దామని. ఈయనేమన్నాడు, ఎంత రేట్ అయినా నేను తీసేసుకుంటానని చెప్పి హీ మేడ్ ఎ డెసిషన్. ఒక అడ్వాన్స్ ఇచ్చేసిండు. ఇన్ని కోట్లు అవుతుంది. హీ గేవ్ అన్ అడ్వాన్స్ ఇచ్చేసి ఆ పొలము, అయ్యా నేను మిగతాది నేను తర్వాత వచ్చి తీసుకుంటాను. హల్లెలూయా, మిగతాది మీకు ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటాను. ఇంటికి వెళ్ళిండు, భార్య దగ్గరికి వెళ్ళిండు. హల్లెలూయా, భార్య డార్లింగ్ అంటున్నాడో లేకపోతే హనీ అంటున్నాడో ఏమే అంటున్నాడో ఏం మాట్లాడుతాడో తెలీదు. ఏదో రకంగా భార్యకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. అమ్మ మనము ఈరోజు ఒక పొలం చూసి వచ్చిన, నేను ఆ పొలం కొట్టుకున్నా. ఎక్కడుంది అది? ఆ హైవే నుంచి కొంచెం లోపలికి ఉంది. అలా అవునా? ఎంత అంట రేటు? ఇంత రేటు ఉంది. ఇంత రేటు? టూ మచ్ రేటే. అక్కడ అసలు ఏం పంటలు పండవు అటువంటిది ఎందుకు కొనాలా? లేదు లేదు నేను చెప్తున్నా కదా కొందాం మనం. అయ్యో చాలా రేటు, మనం పిచ్చోళ్ళమా, తక్కువ రేటు ఉండేదాన్ని అంత ఎక్కువ పెట్టుకోవడానికి. లేదు లేదు నేను చెప్తున్నాను కదా, నన్ను నమ్ము, మనకు తర్వాత నీకు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? మన దగ్గర అంత డబ్బులు లేవు కదా, ఇండ్లు అమ్మేద్దాం, మనకున్న చిన్న ఫ్యాక్టరీ అమ్మేద్దాం, మనకున్న మిగతా పొలం అమ్మేద్దాం, ఈ ఫర్నిచర్ అన్ని అమ్మేద్దాం, కార్లు అమ్మేద్దాం, అన్ని అమ్మేస్తే పిల్లలకి ఏమిటది? నా మాట విను, చెప్తున్నాను కదా, అన్ని అమ్ముదాం కొందాం, అది కొందాం. ఆయన ఏం చేసిండంటే లాస్ట్కి ఆయన బట్టలు గిట్టలు అన్ని అమ్ముకొని, భార్యకున్నవన్నీ కూడా అమ్ముకొని ఎంత వచ్చిందంటే కరెక్ట్గా ఆ పొలముకి ఎంత అవసరమో అంత డబ్బు మాత్రం వచ్చింది. ఆ డబ్బును తీసుకొని వచ్చి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయించుకున్న తర్వాత భార్యను పిలుచుకొని వచ్చింది. అక్కడికి భార్యను పిలుచుకొని వచ్చి ఆ యొక్క పొలాన్ని మొత్తం పొలంలో పోయి ఆ డబ్బు ఉన్న దగ్గర అదంతా తెరిచి, డబ్బు కాదు ట్రెజర్ ఆ బంగారు అవన్నీ వెండిన తెరిచి చూపించినప్పుడు ఆయన భార్య ఇద్దరు కూడా ఎంతో సంతోషించారు. హల్లెలూయా, అట్లాంటి ఇండ్లు అట్లాంటి పొలాలు ఎన్నో కొనుక్కోవచ్చు. దే వాల్యూడ్ ది ట్రెజర్ మోర్. హల్లెలూయా. అదే విధంగా ఇంకొకటి మనం చూసినట్లయితే, ఇంకొక పారబుల్, ఇంకొక ఉపమానాన్ని మనం చూసినట్టయితే, ఈ వ్యక్తి ఒక మర్చెంట్. ఒకసారి చూడండి. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను వెతకుచున్న వర్తకుని పోలి ఉన్నది. ఆమేన్. హీ ఈజ్ నాట్ ఎ టూరిస్ట్ అని ఎందుకు అంటున్నానంటే, నేను గోవాలో ఉన్నప్పుడు ఐ వాజ్ విజిటింగ్ ఫ్యూ జ్యువెలరీ షాప్స్. చెరీకి ఏమైనా చిన్నవి తీసుకుందాం అట్లా పోయి చూస్తూ ఉండి, ఆ టైంలో నేను గమనించింది ఏంటంటే చాలా మోసం. ఎందుకంటే వీడి భాష వానికి తెలియదు, వాని భాష వీనికి తెలియదు. అవి ముత్యాలు ఎంత బాగుంటాయో కూడా ఎవరికి తెలియదు. ముత్యాలు కానీ ఏమైనా కూడా రాళ్ళు కానీ, వాడు ఎంత చెప్తే ఆ ఫారినర్ అంతా కొనేస్తాడు. ఇంకంతే. వాడు ఆ గోవాలో వాని భార్యకో వాని ప్రియురాలికో వాని ప్రేమను చూపించుకోవాలంటే ఏదో ఒకటి కొని ఇవ్వాల్సిందే. అది 1000 రూపాయలే, దాన్ని 10,000 అంటే కూడా వాడు 10,000 పెట్టి ఇవ్వాల్సిందే. అది టూరిస్ట్. మనవాడు ఎటువంటి వాడు? మంచి ముత్యములను కొనేటువంటి వర్తకుడు. హల్లెలూయా. హి ఈజ్ ఎ మర్చెంట్, హి ఈజ్ ఎ ప్రొఫెషనల్. ఆయన లైఫ్ అంతా కూడా ముత్యాలను కొనేటువంటి ప్రొఫెషనల్. ఆయన ఏం చేసిండంట? ఒక్క ముత్యాన్ని చూసిండంట. హల్లెలూయా. చూద్దాం ఆయన ఏం చేసిండట. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. అమూల్యమైన ఒక ముత్యం.
పాపం ఆ షాప్ వాడికి కూడా తెలియదు ఈ ముత్యం కాస్ట్ ఎంత అనేది. వాడు షాప్ వాడు ఒక రేట్ అనుకున్నాడు, ఈయన దాన్ని చూసి ఇది ఇంతకంటే 10 రేట్ ఉంటది, ఈ ముత్యం గానే నేను తీసుకుంటే చాలు అనుకున్నాడు. హల్లెలూయా. సేమ్ మళ్ళీ భార్య దగ్గరికి పోయి, అని మనం ఒక ముత్యం కొందాము. ఏంటి ఒక ముత్యం కోసం ఇంత ఖరీదా? ఏమేమి అమ్ముదాం? ఇండ్లు అమ్ముదాం, పొలం అమ్ముదాం, అన్ని అమ్మేద్దాం. నీకేమైనా పిచ్చి పట్టిందా ఒక ముత్యం కోసం? అర్థమవుతుందా? అంటే బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీవు వెన్ యు ఆర్ వాల్యూయింగ్ సంథింగ్, ఒక దానికి నువ్వు విలువ ఇచ్చినప్పుడు ఆ విలువ కోసము నువ్వు ఎంతైనా చేస్తావు నువ్వు దానికోసం. ఆమేన్. దేవుడు కూడా యేసు ప్రభు ఒక మంచి ముత్యాన్ని కొన్న వర్తకుడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆమేన్. చాలా మందికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, మొదటికి వద్దాం, ఈ పొలం దగ్గరికి వద్దాం. 44వ వచనం మళ్ళా చూద్దాం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్లి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. ఆమేన్. ఆయన ఏ పరిస్థితిలో ఇది కొంటున్నాడో మీకు అర్థమైపోయింది. ఇప్పుడు ఆయన దేనికోసం ఆ పొలాన్ని కొన్నాడు? ధనం కోసం. ఆమేన్. అందరు నమ్ముతారా? ధనం కోసం. ధనం కోసం ఏం కొనాల్సి వచ్చింది? పొలం అంటే ఏంటి? లోకం. హల్లెలూయా. ధనము ఎవరు అంటే, ది పీపుల్, గాడ్స్ చోజన్ పీపుల్, whom he already knew, whom he foreknew. దేవుడు ముందుగా ఎరిగినటువంటి ఆయన ప్రజలు. ఈ పదం గుర్తుపెట్టుకోండి, foreknew తెలుగులో ముందుగా ఎరిగిన. ఈ 2 పదాలు తర్వాత నేను చెప్తా. ఒకటి తెలుగులో ముందుగా ఎరిగిన అనే పదం, అందరు చెప్పండి. ముందుగా ఎరిగిన. ఇంగ్లీష్ లో foreknew. ఆమేన్. గాడ్ foreknew. వీళ్ళ కోసము అంటే ముందుగా తను ఎరిగినటువంటి వాళ్ళు ఇక్కడ మనము ఆ ధనముగా దేవుడు పోలుస్తున్నాడు. ఆ వాళ్ళను తీసుకోవడం, వాళ్ళంతా ఈ భూమిలో దే ఆర్ బరీడ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ మనుషులను కొనడం కోసము ఆయన ఏం చేయాల్సి వచ్చింది? లోకాన్నంతటిని కొనాల్సి వచ్చింది. లోకాన్నంతటిని కొనడానికి దేవునికి ఆయనకున్నదంతా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. హల్లెలూయా. బ్రదర్, మరి ఈ యొక్క ముత్యం గురించి ఏమంటారు? ముత్యం గురించి చెప్తాను. ముత్యం గురించి నేను ఒక విషయం చెప్పాలనుకున్నా. ఏంటంటే, ముత్యం అంటే ఒక విమోచింపబడిన ఆత్మ. హల్లెలూయా. లోకమంతా కదా బ్రదర్, లోకంతో సంబంధం లేదండి. దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, సునీల్, నువ్వు ఒక్కడివే ఈ లోకంలో, ఈ ఒక్కడివే హిస్టరీ మొత్తంలో కూడా నువ్వు ఒక్కడివే ఈ లోకంలో ఉండి పుట్టి, నువ్వు ఒక్కడివే పాపం చేసుండి, నువ్వు ఒక్కడివే నరకానికి పోవాల్సి ఉంటే, నేను నీ కోసం వచ్చి సిలువ మరణాన్ని పొంది నేను నిన్ను విమోచించేవాడిని. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ గాడ్ లవ్స్ us. దట్ ఈస్ హౌ మచ్ గాడ్ లవ్స్ us. హల్లెలూయా. ఆమేన్. యు ఆర్ ఎ పర్ల్ ఆఫ్ గ్రేట్ వాల్యూ. దేవునికి నువ్వు ఎంతో అమూల్యమైనటువంటి ఒక గొప్ప ముత్యానివి. హల్లెలూయా. ఆమేన్. Are you getting what I'm saying? Yes. దేవుడు నిన్ను కోరుకున్నందుకు దేవుడు ఏం బాధపడటం లేదు. కొన్నిసార్లు కొందరు వాక్యాల్లో చెప్తుంటారు, నిన్ను కోరుకున్నందుకు దేవుడు ఎంతో బాధపడతాడు. ఎవడు చెప్పిండు? గాడ్ నోస్. అందుకే దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపే నిన్ను ముందుగా ఆయన ఎరిగి ఉంటున్నాడు. హల్లెలూయా. He foreknew you. నువ్వు ఈ లోకంలో పాతి పెట్టబడ్డావని తెలిసి నీ కోసము ఆయన ఈ లోకానికి వచ్చి నీ కోసం ఆయన తన రక్తాన్ని చిందించాడు. హల్లెలూయా. అందుకే అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. దిస్ ఇస్ అ పవర్ఫుల్ వార్నింగ్. సంఘం, ఎఫెసీ సంఘంతో పౌలు ఇస్తున్నటువంటి వార్నింగ్. అయ్యా, మీరు ఒక సంఘాన్ని నడిపిస్తున్నారంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సంఘము యేసు ప్రభు ఎంతో విలువ పెట్టి కొన్నాడు. ఈ సంఘాన్ని ఆయన సొంత రక్తముతో సంఘాన్ని కొన్నటువంటి ఆయన. హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టిండు, రక్తం పెట్టిండు, సంఘాన్ని కొన్నాడు. మీ ఇష్టం వచ్చినట్టు సంఘాన్ని మీరు తయారు చేయొద్దండి. కొందరు ఉంటారు స్వార్థంతో, సంఘం నుంచి మాకేమొస్తుంది డబ్బులు, ఇదే ఉంటది. చాలా మంది పాస్టర్లకు ఉండేది. వాళ్ళ కోసమే చెప్తున్నా. ఎవరెవరైతే నా మాటలు వింటున్నారో మీకోసమే చెప్తున్నాం. మీ పాస్టర్లు ఒకవేళ అటువంటి వాళ్ళు అయితే దయచేసి సంఘాలకు వెళ్ళకండి.
ఎందుకంటే దేవుడు మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాడు. మీ డబ్బు కోసమో దశం భాగాల కోసమో సంఘము కోసం సంఘానికి మీరు రావాలా అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే అటువంటి సంఘాలకు వెళ్ళకండి. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ సో పవర్ఫుల్. దేవుడు నిన్ను ఊరికే ఏదో కొనలేదు. ఊరికే ఆయనకున్న ఎంతో దాంట్లో కొంచెం ఇవ్వలేదు. ఆయనకున్నదంతయు ఇచ్చేసి నిన్ను కొన్నట్టున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందుకే ఎవరైతే సంఘ కాపరులు అప్పులు చేసి సంఘానికి తీసుకురండి, సంఘం కట్టడానికి తీసుకురండి, లేకపోతే సంఘం ఎక్స్టెన్షన్ చేయడానికి తీసుకురండి, నోబడీ షుడ్ ఆస్క్ ఎనీథింగ్ టు ది చర్చ్. సంఘాన్ని ఓకే, దే కెన్ ఎంకరేజ్, దేవునికి అర్పణలు ఇవ్వండి చెప్పొచ్చు, దేవునికి నువ్వు దశమగాలు ఇవ్వండి, దేవుని వాక్య ప్రకారంగా చేయొచ్చు. కానీ నీ స్వార్థం అనేది వెనక పెట్టుకొని సంఘంతో ఆటలు ఆడొద్దు. అర్థమవుతుందా? ప్రతిదానికి ఒక మోటివ్ ఉంటుంది. నువ్వు కానుకలు దేనికి పోగు చేస్తున్నావు? వాళ్ళు ప్రజలు దేవునికి మంచి సంబంధం ఉండి చేయాలనుకుంటే హ్యాపీ. లేదు వాళ్ళు ఏమేసినా అన్ని నా జోబులోకి వస్తాయనే ఆలోచనతో పాస్టర్లు ఉన్నట్టయితే దట్స్ వెరీ రాంగ్. దేవుని దగ్గర ప్రతి ఒక్కరికి లెక్క ఉంటుంది. అందుకే మరోసారి చదవండి 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్తగా ఉండండి. ఆమేన్. జాగ్రత్తగా ఉండండి. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. దేవుడు ఒక సంఘానికి నిన్ను అధ్యక్షునిగా పెట్టినాడు. ఒక సంఘాన్ని నువ్వు బాగా చూసుకోవాలి, సంఘంలో సంఘస్థులను నువ్వు బలపరచాలి అనే ఉద్దేశంతో దేవుడు నిన్ను ఎన్నుకున్నప్పుడు నువ్వు ఆటలు ఆడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వీఆర్ డీలింగ్ విత్ పీపుల్. గమనించాల, ప్రతి సంఘము సంఘ కాపర్లు గమనించాల్సింది ఏంటంటే ఈవెన్ చిన్న ఫెలోషిప్ కానీ పెద్ద ఫెలోషిప్ కానీ వీఆర్ డీలింగ్ విత్ పీపుల్ whom God purchased with his own blood. We are dealing with every single person. Hallelujah. Hallelujah. ప్రతి ఒక్కరు వాళ్ళెవరు? యేసు ప్రభు తన సొంత రక్తం పెట్టి కొన్నటువంటి వారు. ఆమేన్, ఆమేన్. సో ఇంపార్టెంట్. అందుకే we should know our responsibility. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో ఫోర్ న్యూ వారు తన కుమారునితో సారూప్యము కలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా దేవుడు నిన్ను ఎరిగినాడు. నువ్వు ఇంకా పుట్టలేదు, భూమి పుట్టలేదు, ప్రపంచం పుట్టలేదు, ఏది లేదు, సృష్టి పుట్టలేదు. అయినప్పటికీ ఆయన మొదట ఆయన మనసులో నిన్ను ఎరిగి ఉంటున్నాడు. ఎరిగిన తర్వాత నీ గురించి ఒక నిర్ణయం చేసి ఉంటున్నాడు. హల్లెలూయా. ఏమని? నువ్వు తన కుమారుడి యొక్క స్వరూపంలోకి నువ్వు రావాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఆమేన్, ఆమేన్. మొదటగా నిన్ను ఎరిగిన దేవుడు తర్వాత నీ గురించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏదో రోజు ఈ ఫలానా వ్యక్తి నా కుమారుడైన యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోకి వీడు రావాల్సి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నెక్స్ట్ వర్స్ చూద్దాం, 30th వర్స్. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఆమేన్. నిర్ణయించిండు. అయితే నీకు తెలియదు, దేవుడు మనసులో పెట్టుకున్న నిర్ణయాలు నీకు ఎలా తెలుస్తుంది? అందుకేం చేసిండు? నిన్ను పిలిచిండు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను పిలిచిండు. గాడ్ హస్ కాల్డ్ యు. ఎప్పుడు పిలిచిండు బ్రదర్? ఎప్పుడు పిలిచిండంటే when somebody came and spoke gospel to you. Hallelujah, hallelujah. I never forget the day when Pradeep Anna spoke to me about Jesus. ఎన్నోసార్లు నేను సంఘాలలో విన్నా యేసు ప్రభు గురించి మాట్లాడే మాటలు, మీటింగ్లలో విన్నా యేసు ప్రభు గురించి మాట్లాడే మాటలు. బట్ ది వే హీ స్పోక్ టు మీ దట్ డే, ఆ రాత్రి ఆ ఓపెన్ టెర్రస్ కింద ఆడ మిద్ద పైన కూర్చొని ఆయన యేసు ప్రభు గురించి చెప్తుంటే ఐ న్యూ దట్ గాడ్ వాస్ పర్సనల్లీ కాలింగ్ మీ. నన్ను ఆయన పిలుస్తున్న పిలుపు నాకు అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినాను, సండే స్కూల్స్ అటెండ్ అయినాను, ఎప్పుడు టాపర్ గా ఉండిన సండే స్కూల్లో దేవుని వాక్యం తెలుసు, అన్ని తెలుసు. బట్ ఐ నెవర్ న్యూ దట్ గాడ్ లవ్డ్ మీ. దేవుడు నన్ను పిలిచిందని తెలియదు. దట్ వాస్ ది నైట్ వెన్ ఐ న్యూ దట్ గాడ్ లవ్డ్ మీ. హల్లెలూయా. దట్ వాస్ ది నైట్ దట్ ఐ న్యూ దట్ గాడ్ వాస్ కాలింగ్ మీ. హల్లెలూయా, హల్లెలూయా. ఐ వాస్ జస్ట్ 18+ ఆ టైంలో దేవుణ్ణి అప్పుడే తెలుసుకున్నటువంటివని. హల్లెలూయా. దేవుడు మొదటగా ఆయన నిన్ను గురించి ఆయన ఆలోచించుడు. ఫస్ట్ నిన్ను ఎరిగి ఉంటున్నాడు, నిన్ను గురించి నిర్ణయించిండు. ఏమని? నువ్వు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోకి
నువ్వు మారాలని ఆయన నిర్ణయించిండు. అందుకోసం ఏం చేసిండు? నిన్ను పిలిచిండు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరో నీకు గాస్పెల్ చెప్పిండు, యేసు ప్రభువుని గురించి నీకు ప్రకటించబడింది. ఆమేన్. నెక్స్ట్, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. హల్లెలూయా. హల్లెలూయా. పిలవడం మాత్రమే కాదు, పిలిచిన తర్వాత ఆ పిలుపులోనే నిన్ను నీతిమంతునిగా మార్చిపడేసి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఇస్ సో పవర్ఫుల్. నిన్ను నీతిమంతునిగా మార్చిండు. తర్వాత ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. వారిని మహిమపరచను. హీ గేవ్ ఎ స్పెషల్ స్టేటస్ వీళ్ళకు. హల్లెలూయా. హల్లెలూయా. సో వి సీ సో మెనీ థింగ్స్. ఒకటి, ముందుగా మనల్ని ఎరిగెను. అందరు చెప్పండి, ముందుగా మనల్ని ఎరిగెను. నన్ను ఎరిగెను, ఎరిగెను. నన్ను నిర్ణయించిండు, మనం నిర్ణయించి తన కుమారుని తన కుమారుని స్వరూపంలోకి స్వరూపంలో నేను మారాలని నేను మారాలని దేవుడు నన్ను దేవుడు నన్ను నా గురించి నా గురించి నిర్ణయించిండు. నిర్ణయించి తర్వాత నన్ను పిలిచిండు, నన్ను పిలిచిండు, నన్ను నీతిమంతునిగా చేసిండు, నన్ను నీతిమంతంగా తీర్చి నన్ను మహిమపరిచిండు. నన్ను మహిమపరిచి. హల్లెలూయా. హల్లెలూయా. 5 థింగ్స్ అసలు మర్చిపోతండి లైఫ్ లో. గాడ్ ఫోర్న్యూ మీ. హల్లెలూయా. హల్లెలూయా. God has decided that he is going to turn me into the image of his dear son Jesus Christ. And thirdly, he called me, he justified me, and he glorified me. 5 important things. Hallelujah. హల్లెలూయా. ఇవే మాటలు let's see in amplified Bible. Amplified లో చూద్దాం. For those whom he foreknew and loved and chose beforehand. ఫోర్న్యూ అనే పదానికి ఈ ఎక్స్ప్లెనేషన్ హీబ్రూ, గ్రీక్ భాషలలో కొన్ని పదాలు కొంచెం తక్కువ ఉంటాయి. అందుకే ఒకే మాటకు చాలా అర్థాలు వస్తాయి. మనం చూస్తున్న ఈ మాటలు ఆంప్లిఫైడ్ లో ఆ పదం ఎందుకు రాయబడింది? ఫోర్న్యూ అంటే ముందుగా ఎరిగి ఉండడం అనేది మాత్రమే తెలుసు. కానీ ఫోర్న్యూకి యాక్చువల్ మీనింగ్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? హూమ్ హీ Loved. లవ్డ్. నువ్వు పుట్టలేదు, ఏం లేదు, బట్ దేవుడు అనాదిగా ఆయన మనసులో నువ్వు ఎప్పుడైతే ఉన్నావో ఆ రోజున ఈ విశ్వం పుట్టలేదు, ఏమి జరగలేదు, బట్ హీ లవ్డ్ యూ. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు ప్రేమించుండు బ్రదర్? తెలీదు. ఎప్పుడో ప్రేమించుండు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడో ప్రేమించుండు. హీ లవ్డ్ అండ్ Chose beforehand. ముందే నిన్ను ఎన్నుకున్నాడు. హీ చోజ్ యూ. హల్లెలూయా. హల్లెలూయా. హీ చోజ్ యూ. దావీదు కుటుంబంలో 8 మంది ఉన్నారు. చిన్నోడు అందరికంటే, ఎలియాబు పెద్దోడు, షమ్మ ఇంకోడు ఉంటాడు, అందరు ఉన్నారు. పెద్దోడిని దేవుడు రిజెక్ట్ చేసిండు. 8 మందిలో చిన్నోడిని దేవుడు ఎన్నుకున్నాడు. హీ చోజ్. గాడ్స్ చాయిస్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుడు మనల్ని ఎందుకు పిలిచిండు, ఎందుకు ఎన్నుకున్నాడు? హీ లవ్డ్ us and he chose us beforehand. ఇంకా ఎవరు నిన్ను ఎన్నుకోకముందే ఆయన ఎన్నుకున్నాడు. హల్లెలూయా. బిఫోర్ హ్యాండ్ అంటే ఏంటి? ముందుగానే. బస్సులో సీటు ఎవడు బస్సు ఎక్కి లోపల పోయి వేద్దాం అనుకుంటాడు, ఇంకోటి అవతల నుంచి ఏం చేస్తాడు? కిటికీలో చేసిండు. అప్పుడు ఏమవుతుంది? లోపలికి వచ్చినాడు ఏమవుతాడు? అరే రే ఆగిపోతాడు. ఆల్రెడీ వేసినారు. ఎక్కడి నుంచి వేసిండ్రబ్బా? కిటికీలో నుంచి. బయట నుంచి నేను వేసిన ఆల్రెడీ. అది బిఫోర్ హ్యాండ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు ఈ భూమిలో చాలా మంది ప్రేమ దోమ అనుకుంటారు. ఇక్కడ ఏంటి ప్రేమ? వీళ్ళు ఇక్కడ మనిషి పుట్టినాక ప్రేమ, లవ్ అట్ ఫస్ట్ సైట్, ఈ పదాలు మాట్లాడుతుంటారు. ఈయన యుగ యుగాలకు ముందే నిన్ను ప్రేమించండు. హల్లెలూయా. దిస్ ఈస్ ది లవ్ బిఫోర్ హ్యాండ్. ఇంకా నువ్వు తల్లి గర్భంలో రూపింపబడక ముందే హీ హాస్ లవ్డ్ యూ అండ్ హీ హాస్ చోసన్ యూ బిఫోర్ హ్యాండ్. నెక్స్ట్, He also predestined to be. ప్రెడిస్టైన్డ్ అంటే నిర్ణయించిండు నిన్ను. ఏమని? నువ్వు తన యొక్క కుమారుని యొక్క స్వరూపంలోకి చదువు. Conformed to the image of his son and ultimately share in his complete sanctification. అంటే యేసు ప్రభు ఎట్లా ఉంటాడో నీవు అట్లే ఉండాలి. యేసు ప్రభుకి ఎంత అధికారం ఉంటుందో నీవు అంతే అధికారంతో జీవించాలి. యేసు ప్రభు ఎటువంటి జీవితం జీవిస్తున్నాడో నువ్వు అటువంటి జీవితమే జీవించాలి. యు షుడ్ బి ఎ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు అద్దంలో చూసుకుంటే యేసు ప్రభు ఒక వైపు, నువ్వు ఒక వైపు అన్నట్టు ఉండాలి. దట్ ఈస్ ది ఇమేజ్. హల్లెలూయా. Hallelujah. యు షుడ్ బి కన్ఫర్మ్డ్ టు ది ఇమేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. Hallelujah. చదవండి. So that he would be the firstborn, the most beloved and honored among many believers. 30వ వచనం. And those whom he predestined, he also called. And those whom he called, హోమ్ హీ ప్రెడిస్టైన్డ్. ఆయన ఎప్పుడు ఎవరిని నిర్ణయించిండో వాళ్ళను పిలిచిండు. he also justified.
declared free of the guilt of sin. నిన్ను పిలిచినప్పుడు దేవుడు ఏం చేసిందంటే హీ జస్టిఫైడ్ అంటే అర్థం చెప్తున్నాడు. ఏమని? నువ్వు ఎన్ని పాపాలు చేసినా ఆ పాపాలన్నింటినీ కూడా ఆయన పాపము చేసినాను అనే ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్, ఒక తప్పుడు స్వభావం ఉంటది, ఆ స్వభావాన్నే తీసివేసిందంట. హల్లెలూయా. ఐ మీన్ గిల్ట్ అనేది, గిల్ట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఆఫ్ డెవిల్. సైతానుకున్న మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అంటే గిల్ట్. నువ్వు చేసిన తప్పును రిపీటెడ్ గా గుర్తు చేస్తుంటాడు. నువ్వు పలానా సారీ అది చేసినావు, ఇది చేసినావు. కానీ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? హీ జస్టిఫైడ్. ఏమని? డిక్లేర్డ్ ఫ్రీ. యు ఆర్ ఫ్రీ ఆఫ్ ది గిల్ట్ ఆఫ్ సిన్. ఎన్ని పాపాలు చేసినానో కదా బ్రదర్, అన్ని యు ఆర్ ఫ్రీ, యు ఆర్ జస్టిఫైడ్. హీ కాల్డ్ యూ, హీ జస్టిఫైడ్. ఎందుకు చేస్తున్నాడు బ్రదర్ ఇదంతా? బికాస్ హీ లవ్డ్. హల్లెలూయా. దేర్ ఇస్ నథింగ్. హీ లవ్డ్ యూ బికాస్ హీ లవ్డ్. నాకు ఇది ఒకటి నేర్చుకున్నాను నిన్నటి నుంచి, అర్థమైంది నాకు ఒకటే, దేవుడు నన్ను ఎందుకు ప్రేమించాడు. దేర్ ఇస్ నో రీజన్. వెతకడానికి పోవద్దండి. ఎందుకు ప్రేమించిండు? పాటలు రాసుకోవడం తప్ప ఏం చేయలేము మనం. ఆయన ఎందుకు ప్రేమించిండు? హీ లవ్డ్ us. హల్లెలూయా. సో హీ జస్టిఫైడ్ us. తర్వాత and those whom he justified he also glorified, raising them to a heavenly dignity. నిన్ను యేసు క్రీస్తుతో సమానంగా తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండబెట్టింటాడు. హల్లెలూయా. ఎఫెసీ 2వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట, మీరు గమనించండి. యేసు ప్రభుతో సమానమా? అవును బ్రదర్. నిన్ను మహిమపరచడం అంటే అదే. యు ఆర్ ఫార్ అబవ్ ఆల్ ప్రిన్సిపాలిటీస్, పవర్స్ అండ్ మైట్స్ అండ్ డొమినియన్స్. నువ్వు ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క దయాలన్నింటికంటే కూడా యు ఆర్ సీటెడ్ ఫార్ అబవ్ అలాంగ్ విత్ జీసస్. యేసు ప్రభుతో పాటు నువ్వు ఆ మహిమలో కూర్చొని ఉంటున్నావు. హల్లెలూయా. బ్రదర్, యేసు ప్రభు ఎట్లా జస్టిఫై చేసిండు, ఎట్లా నన్ను నీతిమంతుడని తీర్చిండు చూడండి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. హల్లెలూయా. యేసు ప్రభు శిలువ మీదకి వచ్చేసిండండి. హల్లెలూయా. యేసు ప్రభు రక్తం చిందించిన ప్రతిసారి ఆయనను ఎక్కడెక్కడ కొట్టినారో, ఆయన నుంచి ఎక్కడెక్కడ రక్తం కారిందో, హల్లెలూయా, ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడాతో కొట్టారు, ఆయన రోడ్డు మీద పోతుంటే కొట్టుకుంటూ పోయినారు, గడ్డం పీకినప్పుడు రక్తం వచ్చిందో ఏమో వి డోంట్ నో. ఎప్పుడెప్పుడు రక్తం కారిందో ఆ రక్తం అంతా కూడా ఏం చేసిందంటే నీ పాపాన్ని నా పాపాన్ని కడిగి వేసి ఉంటున్నది, నిన్ను నన్ను నీతిమంతునిగా మార్చివేస్తుంది. ఆయన నిరపరాధ రక్తము అపరాధం చేసిన మనల్ని మనకు బదులుగా ఆయన శిక్షను పొందించాడు. హల్లెలూయా. పాపం ఎరుగని ఆయన మన కోసము పాపంగా చేయబడినాడు. ఎందుకు? మనము ఆయన యందు క్రీస్తునందు మనము దేవుని నీతిగా మార్చబడుటకు ఆయన ఆ విధంగా చేస్తున్నాడు. హల్లెలూయా. సో వాట్ ఈస్ యువర్ కాస్ట్? ఈరోజు ఫైనల్ గా ఒక మాట, వాట్ ఈస్ యువర్ కాస్ట్? దేవుడు నాతో మాట్లాడినప్పుడు దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, యు కాస్ట్ ఈవెన్ ది లాస్ట్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ దట్ ఐ షెడ్ ఆన్ ది క్రాస్. సిలువ నుంచి చివరి రక్త బొట్టు కిందికి కారేంత వరకు, నేను చనిపోయినాక కూడా వాడు వచ్చి పొడిచిండు. ఎవడు వాడు? ఆ సెంచురియన్, ఆ శతాధిపతి వచ్చి ఆ ఈటతో పొడుస్తాడు యేసు ప్రభును. అగ్గుణ నుంచి ఆ రక్తము నీళ్లు కలిసి వస్తాయి. ఆమేన్. ఆ చివరి రక్తపు బొట్టు వరకు కూడా, హల్లెలూయా, దట్ ఈస్ మై కాస్ట్. నా యొక్క విలువ దేవుడు నాకు తెలియపరిచిండు. విలువే లేని నా జీవితం అని పాడపాడు. విలువే లేని నీ దగ్గరకు వచ్చి నాకు విలువ ఎప్పుడు విలువ వచ్చింది? యేసు ప్రభు తన రక్తాన్ని చిందించిండు. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. మీరు ప్రత్యేకించబడిన బిడ్డలు. నేను చెప్తున్నాను కదా, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో మోషే చెప్తున్న మాటలు మొదట్లో మనం విన్నాం. ఈరోజు మీరు ప్రత్యేకపరచబడిన బిడ్డలు. యు ఆర్ సపరేటెడ్, యు ఆర్ కాన్సక్రేటెడ్. ఎందుకు? బికాస్ హీ లవ్. ఆ ప్రేమకు నిదర్శనం ఎక్కడ? సిలువ. లాస్ట్ డ్రాప్ ఆఫ్ బ్లడ్. ఐ నెవర్ ఫర్గెట్ వెన్ గాడ్ టోల్డ్ మీ, యు కాస్ట్ వాట్ ఐ కాస్ట్. నా రక్తము ఎంత చిందించినానో, ది లాస్ట్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఎంత ఉందో అంతవరకు కూడా దట్ ఈస్ వాట్ యు కాస్ట్. టుడే దట్ ఈస్ వాట్ యు కాస్ట్. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. డోంట్ బి ఎ చీప్ మెంటాలిటీ పర్సన్. చీప్ గా బిహేవ్ చేయదండి. యు ఆర్ ఆఫ్ ఏ హెవెన్లీ స్టేటస్. నేను గాడ్ హెస్ గ్లోరిఫైడ్ యు, మహిమపరిచిండు. యేసు ప్రభుతో కూడా
నువ్వు కుడి పార్శ్వం, తండ్రి కుడి పార్శ్వం కూర్చున్నటువంటి వ్యక్తివి. హల్లెలూయా. డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ వాల్యూ. నీ విలువను తక్కువ చేసుకోవద్దు. డోంట్ లివ్ ఏ సబ్స్టాండర్డ్ లైఫ్. సబ్స్టాండర్డ్ లైఫ్. వాడు పాపం జ్యేష్ఠత్వం ఉండింది, వాడికి ఏం పేరు అని పేరు? ఏశావు. జ్యేష్ఠత్వం ఉండింది. వాడు జ్యేష్ఠత్వంతో పాటు అన్ని బ్లెస్సింగ్స్ రావాలా వాడికి న్యాయంగా. ఏం చేసిండు? హీ లివ్డ్ ఏ సబ్స్టాండర్డ్ లైఫ్. ఒక్క పూట ఆ యొక్క కూటి కోసం ఈ ఆకలి ఆకలి ఆకలి, ఒక్క పూట ఏం, నేను చచ్చిపోతే ఏముంది తీసుకో, నాకు అదే హీ లాస్ట్ ఇట్. తర్వాత ఎంతో ఏడ్చిండంట, ఉపయోగం లేకుండా పోతుంది. కానీ దేవుడు మన పట్ల అట్లా చేయటం లేదు. దేవుడు మనల్ని ముందుగా ఎరిగి ఉంటున్నాడు. హల్లెలూయా. ఎరిగిన వాళ్ళను నిర్ణయించిండు. నా కుమారుని యొక్క స్వరూపంలోకి వీళ్ళు మారాలి, అందుకే మనల్ని పిలిచిండు. పిలిచిన వారిని ఆయన రక్తం చిందించి చివరి రక్తపు బొట్టు వరకు నిన్ను ఎంత నీ విలువ ఏంటంటే, యేసు ప్రభు రక్తమంతా చిందించి, యేసు ప్రభు దగ్గర ఏమీ లేదు నిన్ను కొనడానికి. ఆయన ఒక నూలు పోగు కూడా ఆయన శరీరం మీద లేదు. ఒంటిగా ఏమంటారు, హీ వాజ్ న్యూడ్, హీ వాజ్ నేకెడ్ ఆన్ ది క్రాస్. ఆమేన్. హీ వాజ్ నేకెడ్ ఆన్ ది క్రాస్. సెన్సార్ లేదండి, సెన్సార్ లేదు. లెట్ మీ బి వెరీ ఆనెస్ట్. యేసు ప్రభు ఒక పచ్చిగా చెప్పాలంటే ఒత్తి బిడ్డలతో ఆయన శిలువ మీద ఉన్నాడు. ఆయనను పిచ్చిగా కొట్టినారు, రక్తం గార్చిండు. చివరి రక్తపు బొట్టు వరకు కూడా నీ కోసము నా కోసం నిన్ను నన్ను కొనడానికి, నీవు నేను నరకంలో పోకుండా మనల్ని కాపాడడానికి, నరకం వరకే కాదు యేసు ప్రభుతో కూడా మనల్ని కూర్చుండబెట్టడానికి దేవుడు మనల్ని కొనిట్టున్నాడు. హల్లెలూయా. సో యు హ్యావ్ ఎ లైఫ్ ఆఫ్ క్వాలిటీ. దేవుడు నీకు ఒక క్వాలిటీ లైఫ్ ఇచ్చిండు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, బ్రదర్ మేము ఈ పరిస్థితుల్లో ఉన్నాం. ఇఫ్ యు నో, ఈరోజు నీకు అర్థమైతే, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నీ ఆత్మీయ నేత్రాలు తెరిచి నువ్వెంత విలువైన జీవితం నీదనేది నీకు అర్థమైందంటే, యువర్ లైఫ్ విల్ నెవర్ బి ది సేమ్ అగైన్. హల్లెలూయా. యు కెన్ చేంజ్ ది థింగ్స్ అట్ విల్ బై యువర్ సెల్ఫ్. నీ ఇష్టం వచ్చినట్టు నీ జీవితాన్ని మార్చొచ్చు, నీ జీవితంలో పరిస్థితులను నువ్వు మార్చొచ్చు. యు కెన్ చేంజ్ ఎనీథింగ్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఏం డిసైడ్ చేస్తే అదే జరుగుతుంది. బికాస్ గాడ్ ఈస్ బిహైండ్ యూ. దేవుడు నీ వెనక్కున్నాడు. నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నీ వెంటనే ఉన్నాడు, నీ వెనకనే ఉంటున్నాడు. హల్లెలూయా. హి ఈస్ ఆల్వేస్ సపోర్టింగ్ యూ. హి ఈస్ నాట్ కండెమింగ్ యూ. నిన్ను తొక్కివేయటం లేదు ఆయన. నువ్వు తప్పు చేసినావు, అది చేసినావు అనటం లేదు. హి ఈస్ జస్టిఫైయింగ్ యూ. యు ఆర్ ఫ్రీ ఆఫ్ గిల్ట్. నువ్వు పాపం చేసిన అంతా పోయింది, మొత్తం కొట్టేసినాను. హల్లెలూయా. యు కెన్ లివ్ ఏ sin free life, you can live a guilt free life, you can live a sickness free life, you can live a poverty free life, you can live a life of abundance. Hallelujah. You can reign in this life as king. Hallelujah. Hallelujah. రాజుగా ఈ లోకంలో బ్రతకొచ్చు. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 5:17 ఏం చెప్తుంది? Those who have received the abundance of grace and of the gift of righteousness. రెండు విషయాలు, ఆయన యొక్క అమితమైన కృపను, ఆమేన్, abundance of grace, gift of righteousness, ఆయన ఉచితంగా నేను నీతిమంతునిగా తీర్చేసిండు. ఇవి రెండు ఎవరు పొంది ఉంటారో, they shall reign in this life as kings. నువ్వు నీ లోకంలో, నీ జీవితంలో, ఈ లోకంలోనే నీ జీవితంలో నువ్వు రాజుగా జీవించగలుగుతావు. Hallelujah. Sin shall not reign in your life, sickness shall not reign in your life, poverty shall not reign in your life. Hallelujah. పాపము నిన్ను ఏలదు. ఆమేన్. రోగము నిన్ను ఏలదు. ఏ రోగమైనా కూడా వెళ్ళిపోవాల్సిందే. హల్లెలూయా. హల్లెలూయా. పాపము, రోగము, పేదరికము ఏవి కూడా నిన్ను ఏలవు. You will reign in this life as king. Hallelujah. Hallelujah. Are you blessed? Yes. Praise the Lord. అందరు నాతో పాటు ఏకీభవించండి. I am praying for you. Hallelujah. Hallelujah. అందరు చేతులు పైకెత్తండి. I'll pray for you. Hallelujah. Hallelujah. ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున ప్రభువా, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని నాయన మీ సన్నిధి తీసుకొని వస్తున్నాం తండ్రి. నా మాటలు నాయన యూట్యూబ్ ద్వారా వింటున్న వాళ్ళని కూడా నాయన మీ సన్నిధి తీసుకొని వస్తున్నాను తండ్రి. వారితో నాయన మీరు మాట్లాడండి. వారిని మీరు ఎంత ప్రేమిస్తున్నారు నాయన, మీ ప్రేమ వారికి అర్థమవునట్లు నాయన మీరు కృపను చూపించండి. యేసు క్రీస్తు నామమున వీరి జీవితాలు ఇంకెన్నడూ ఇలా ఉండవు తండ్రి. ఇవి మారబోతున్నందుకు నాయన, వీరు మహిమలో జీవిస్తున్నందుకు నాయన మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. యేసు క్రీస్తు నామమున. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.